రెస్టారెంట్ బయట ఉన్న నా బైక్ ని డ్యామేజ్ చేసింది నువ్వే కదూ? రాంగ్ నంబర్. అదే గాయత్రి, మన అభికి వీళ్ళు నేత్రాన్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. మర్చిపోయిన రాఘవయ్య, నేను గాయత్రి సాకేత్కి మన కంపెనీలో జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. హెచ్ఆర్తో కూడా చెప్పేశాను. మీరు వాడిని ఒకసారి ఆఫీస్కి పంపించండి. చాలా సంతోషం అండి. వద్దు సార్, వాడు మీ కంపెనీలో పనికిరాడు. పనికి రాడా? పని చేయడానికి రాడా? సాకేత్ టాలెంటెడ్ పర్సనే, కానీ కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎక్కడైనా సెట్ అవుతాడు. లేదండి, వాడు ఎదిగాడు, ఇంతకు ముందులా కాదు. రాఘవయ్య, లే భోంచేద్దాం. లే రండి రండి. ఇంట్లో అమ్మవాళ్ళు లేరు కాబట్టి ఈ సెటప్ చేసుకోగలిగాను. అవును, ముసలి ఇక్కడ రాదు కదా, ఎందుకని మంచిది. డోర్లు ముస్తపోలా, ప్రాబ్లం సాల్వ్. చెయ్యి జీవితం. ఆ అభిగాడు రాకపోయి ఉంటే ఫుల్గా తినేసి వచ్చేవాడిని. ఇలా ఒంటరిగా మందేయాల్సి వచ్చేది కదా. ఏం చేస్తాం? ఈ టైంలో ఎవరప్పా? అమ్మో అమ్మ, అమ్మ ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు ఆకలి అవుతుంది. అది సరే కాని ముందు చెప్పేది విను. ఏంటి? మీ నాన్నకి మందు ఎక్కువైంది. నువ్వు వెంటనే మన జయరాం గారి ఇంటికి రా, నాన్నని తీసుకువెళదాం. ఆ ఇంటికా? నేను రాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నువ్వు వస్తున్నావు అంతే. ఈ అబ్బిగాడు వీళ్ళ ఫ్యామిలీ నన్ను వదిలేలా లేరు. చదవ జీవితం. ఆ ముసలి చూసేస్తే కొంపలు మునిగిపోతాయి. మర్చిపోయాను. హలో, నేను మధురని. మధుర ఎవరు? నా స్కూటీని డ్యామేజ్ చేసిందే కాక నేనెవరని అడుగుతున్నావా? ఓ నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకా? నేను చెప్పానుగా రిపేర్ చేయించి ఫోన్ చేస్తానని. సరే, ఎంతైందో చెప్పు. 2037 రూపాయలు. ఏంటి 2000? అద్దం పగిలితే అంతెందుకు అవుతుంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఏమో, ఛాన్స్ దొరికింది కదా అని ఎక్కువ లాగాలని చూస్తున్నావేమో. ఓకే, అయితే నీకు రిసిప్ట్ చూపించి డబ్బు తీసుకెళ్తాను. హలో, నువ్వు చేసిన దానికి అద్దం ఒకటే కాదు, బండి ఒక సైడ్ అంతా డ్యామేజ్ అయింది తెలుసా? అరవకుండా రేపు ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఈ విజిటింగ్ కార్డ్ లో ఉన్న ఆఫీసేనా? అదే. ఓకే. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేను దొంగలా కనపడుతున్నానా? రేపు కాలుస్తాడుగా, కడిగి పారేస్తాను. అవును, వంటలు ఎలా ఉన్నాయో చెప్పలేదు. పర్వాలేదు. ఎంతైనా నీ చేతి వంటకి సాటొచ్చేది కాదనుకో, కానీ ఏం చేయను, నీలాంటి పని మనిషి నీ తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. అమ్మ జానకి, అభికి ఇష్టమైన స్వీట్ తయారు చేయొచ్చుగా, వాడు కాసేపట్లో వస్తాడు. ఆహా, అభికేనా? మీకిష్టం లేదా? నాకేనా? మీకిష్టం లేదా? జానకి, అందరికీ ఇష్టమైన కజ్జికాయలు తొందరగా తయారు చేయొచ్చుగా. అలాగేనండి. పిండి ఎక్కడుందో చూపిస్తానరా. రాఘవయ్య, పద కూర్చుందాం. ఈ ఇంటికి రాకూడదు అనుకుంటే మళ్ళీ రావాల్సి వచ్చింది. ఆయన తాగడం ఎందుకు, నన్ను పిలవడం ఎందుకు? నా కర్మ, నా బాబు కర్మ. ఏం చేస్తాం, తప్పదు. హౌ ఆర్ యు సాకేత్? మా అమ్మ ఎక్కడా? సాకేత్, ముందు నమస్కారం చేయి. ఏంటి నువ్వు? ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు నిన్ను లంచ్ తినడానికి పిలవలేదు, లంచ్ ప్రిపేర్ చేయడానికి పిలిచారు. సాకేత్. జానకి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంట్రా నువ్వు? అభి,
ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? బావున్నానయ్యా. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? హీరోలాగా ఉన్నావు. సాకేత్, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అవసరం లేదు. ఉదయం నువ్వు డ్యామేజ్ చేసిన స్కూటీ అమ్మాయి కాల్ చేసింది. ఏంటి బాబు నువ్వనేది? అది ఏదో రూమ్ లోకి వెళ్ళి మాడదాం అన్నావు కదా, పద రూమ్ లోకి వెళ్ళి మాడదాం. ఇప్పుడే వస్తానమ్మా, పద. జానకి, స్వీట్ చేయడం ఎంతవరకు వచ్చింది? చేస్తున్నానమ్మా, అయిపోతుంది. ఏంట్రా మా అమ్మ ముందు బుక్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు నన్ను అమ్మాయి ముందు బుక్ చేయాలా? అయినా దాని గురించి కాదు పిలిచింది, మరి నేత్ర గురించి. నేత్ర గురించా? నువ్వు మళ్ళీ నా సిస్టర్ గురించి ఎందుకు అడుగుతున్నావు? లవ్ చేస్తున్నావా? నువ్వు ఇలా కలలు కంటూనే ఉంటావు, తను నీకు దక్కదు. ఇంకోసారి నేత్ర అనే మాట నీ నోటి నుంచి వస్తే చీరేస్తా. సాకేత్, ఎవ్రీ టైం నా మీద జలస్తో మాట్లాడతావు. సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నువ్వు నేత్ర ఎక్కడుందో చెప్తే ఐ కెన్ హెల్ప్ యూ నో. మెంటల్ ఎక్కిందా? ఏరా నేత్ర ఎక్కడుంటే నీకెందుకు? ఏంట్రా నేత్ర గురించి మాట్లాడుతున్నారు? అమ్మా నిన్న ఆప్రిల్లో చూస్తుంటే టెంపర్ ఎక్కుంది, తీసేముంది అది. నువ్వు ఉండరా. అభి, నీకు ఈ స్వీట్ అంటే ఇష్టం కదా, తీసుకో బాబు. అందరూ కింద ఉంటే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? త్వరగా కిందకు వచ్చేయండి. బయలుదేరదామా? వెళ్దాన్రా 10 నిమిషాల్లో. మళ్ళీ 10 నిమిషాలు. సాకేత్, నువ్వు మాట్లాడకు, మూసుకొని తిను, చెప్పింది చాలు. వీడు వినడుగా. కొంచెం ఎక్కువ తాగేశాను, సారీ సార్. సారీ ఎందుకు రాఘవయ్య? నువ్వు ఇలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గాయత్రి మాటలు పట్టించుకోకు. తన గురించి నీకు తెలిసిందేగా. తన అన్నదాంట్లో తప్పే ఉంది సార్. సంబంధం చూసే ముందు స్థాయి కూడా చూస్తాడు. ఆ స్థాయి మాకెప్పుడూ లేదు, ఇక ముందు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకు రాదు? నీ కూతురుందిగా, తనే తెస్తుందా స్థాయి. నాకు ఆ నమ్మకం ఉంది. 10 నిమిషాల్లో బయలుదేరదామండి, సరేనా? 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఏంట్రా ఇది? పదండి. సాకేత్, ఏమైందిరా నీకు? ఏమైందిరా? పదమ్మా. ఏయ్ సాకేత్, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు నాకు అర్థం కావడం లేదు. ఇంత రూడ్గా బిహేవ్ చేయడం అవసరమా? దెర్ ఇస్ అ లిమిట్ సాకేత్. చూడు, నీ లెక్చర్ నీ దగ్గరే పెట్టుకో. నువ్వు నాకన్నా ఏ విషయంలో ఎక్కువ కాదు. తప్పగా అమ్మా పద. నా ఉద్దేశం అది కాదు సాకేత్. అమ్మా పద. సాకేత్, సాకేత్, సంస్కారం లేకుండా మాట్లాడు. అంకుల్ మీరు కూల్గా ఉండండి. కాస్త ఉండరా. సాకేత్, నా మాట విను. తప్పుకో. అది కాదు సాకేత్. తప్పుకోమన్నానా? సాకేత్, సాకేత్ తప్పుకో. ప్లీజ్. సాకేత్, నా మాట విను. సాకేత్, సాకేత్ ప్లీజ్. సాకేత్, తప్పుకోమన్నానా? అరే, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? సాకేత్, తప్పుకోమన్నానా? అభి, బ్లడ్. అయ్యో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు మారవారా? ఇలా రౌడీ ఇలానే ఉంటావా? ఏంట్రా నీ ప్రాబ్లం? మాకు డబ్బుంది, మీకు లేదు, అంతేగా? ఆ జెలసీయేగా. సాకేత్, క్షమాపణ చెప్పు. నేను కావాలని చేయలేదు, వాడే నాకు అడ్డొచ్చాడు. పళ్ళు రాళ్ళ కొడతాను, క్షమాపణ చెప్పు. ఇందుకే నేను రానన్నది. ఇలా ఇన్సల్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. ఉండరా. రే సాకేత్, క్షమించండి సార్, వాడు మూర్ఖుడు. కాదు, రోగ్. వాడు మన కంపెనీలో పనిచేయడానికి వీల్లేదు, అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. డబ్బున్నోళ్ళంటే అసూయవాడికి. అందుకే ప్రతిసారి కారణం లేకుండా ఇలా నా కొడుకుని టార్గెట్ చేస్తుంటాడు. బిహేవియర్ తెలీదు వాడికి. ఇలాంటి ఇంటి పిల్లని మీరు మన అభికి చేద్దామంటున్నారా? ఇదే నా సంస్కారం. ఏం జానకి, నువ్వు కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు కదా?
క్షమించండి అమ్మా, తప్పు మాది. వాడి తరపు నే క్షమాపణ అడుగుతున్నాను. జానకి పద. అమ్మా, నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. పాపం ఆంటీ హర్ట్ అయినట్టుంది. మరి నేను, నాకు లేదా మనసు? నా కొడుకుని ఇలా చూసి నేనెంత హర్ట్ అవ్వాలి? అసలు నువ్వు వాడిని తిరిగి కొట్టాల్సింది. అప్పుడు తెలిసేది వెధవకి. అసలు వాళ్ళని లంచ్కి పిలిచి చాలా పెద్ద తప్పు చేశారు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. పద, పాయింట్మెంట్ రాస్తాను. నువ్వెప్పుడొచ్చావురా? ఇందాకే నాన్నమ్మా. ఏం చేస్తున్నావు? వంట చేద్దామని ట్రై చేస్తున్నా. నా బంగారమే. మీ అమ్మ ఇంట్లో లేదని, ఈ బామ్మకు ఆకలిస్తుందని నువ్వే వంట చేస్తున్నావా? నచ్చావురా. పాపం అమ్మ వచ్చి వంట చేయాలంటే కష్టం కదా, అందుకే తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నీకు వంట చేసినట్టు ఉంటుంది కదా అని ఈ అవతారం ఎత్తా. ఎంత ప్రేమరా కుటుంబం అంటే నీకు. ఒరే నాన్న, ఈ బాధలు పడే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా. నీకేం వయసు అయిపోయిందని చెప్పు, అందంగా ఉంటావు, 6 అడుగులుంటావు, అన్నీ అర్థం చేసుకుంటావు. నువ్వు అంటే సంబంధం తీసుకొస్తాన్రా, నా మాట వినరా. నానమ్మ, వంకాయల్ని కడిగే ముందరా నీళ్లలో ఉప్పేసి ఆ తర్వాత వంకాయల్ని కడగాలి కదా. వినవు కదా. నానమ్మ, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 మనసులు కలిస్తేనే పెళ్లి. నన్ను అర్థం చేసుకునే మనసు దొరకొచ్చేమో, కానీ ఆ మనసును అర్థం చేసుకోవాలంటే నా మనసు నా దగ్గర లేదు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎప్పుడో ఇచ్చేశాను. ఇలా ఎంతకాలం ఉంటావురా? సాకేత్, ఈ తింగరోడు మళ్ళీ ఏదో చేసినట్టున్నాడు. సాకేత్ ఆగో, ఆగరా, ఆగమని నీకే చెప్పేది. సాకేత్ ఆగమన్నానా? ఆగో. నాన్నగారు, ఏమైంది? ఏమైందో వాణ్ణి అడగరా. రే, ఏమైందిరా? ఏమైంది? నీ పరువు పోయిందా? ప్రాణం పోయింది. ఏమిట్రా మాటలు? లేకపోతే ఏంటమ్మా, ఇన్నాళ్ళు నా కుటుంబానికి ఓ ఆసరాగా నిలిచిన ఆ జయరామ్ గారిని వీడు అవమానించొచ్చాడు. ఆ ఇంటి మనిషిని గాయపరిచి వచ్చాడు. వాళ్ళకైనా పై గాయాలు మీకు కనబడుతున్నాయి, నా లోపలైన గాయం మీకు కనబడుతుందా? ఒరే సాకేత్, నోర్మై. ఎలా అన్నయ్య? తినటానికి పిలిచి వాళ్ళు తినటానికి వంట చేయించుకుంటున్నారు అమ్మతో. ఎలా నోరు మూసుకొని ఉండమంటావు? వాళ్ళేం అడగలేదు, నేనే చేస్తానన్నాను. అందులో తప్పేంట్రా? నీకోసం వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఆ మాత్రం చేయడంలో తప్పే ఉంది. దానికి నువ్వెందుకు అంతిదైపోతున్నావు? వాళ్ళు మన కోసం చాలా చేశారు. ఊరికేం చేయలేదు, వాళ్ళిచ్చే డబ్బుల కన్నా మీరు చాలా ఎక్కువ చేశారు. వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారంతే. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదమ్మా, జాబ్ కావాలని వాళ్ళని ఎవరు అడిగారు? నేనే అడిగాను సార్, నా కొడుకు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు, వాడికి ఉద్యోగం ఇప్పించండి అని బిచ్చమెత్తుకుని అడిగాను. ఓహో, అంటే మీకు మీరే మీ కొడుకు చాతగానోడని ఫిక్స్ అయిపోయి వాళ్ళ ముందు నేను తలదించుకొని నించోవాలని డిసిషన్ తీసుకున్నారనమాట. బాగుందన్నా, చాలా బాగుంది. నా ఇష్టం లేకుండా, నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టానికి మీరే డిసిషన్ తీసుకుంటే నేనెందుకు నాన్న? ఇంకా ఇష్టం లేకపోతే చేయనని చెప్పాలి, అంతేకాని ఆవేశానికి పోయి ఆ ఇంటి మనిషిని గాయపరచడం తప్పురా. ఇక్కడ ఎవ్వడు కావాలని చేయలేదు, వాడే నాకు అడ్డొచ్చాడు. వాడంటే నాకు చిరాకు. ఇప్పుడు కాదు, 12 ఏళ్ల నుంచి వాడంటే నాకు పడదు. అందుకనే నేను స్కూల్కి వెళ్ళకుండా డుమ్మా కొట్టేవాడిని. ఎందుకో తెలుసా? వాడి ముందు మిగతా పిల్లలందరూ నేను ఒక డ్రైవర్ కొడుకునని ఎగతాళి చేసేవాళ్ళు. మండేది.
మా నాన్న డ్రైవరే కావచ్చు, కానీ మనిషే. కానీ వాళ్ళు ఏ రోజు మా నాన్నని మనిషిలా చూసేవాళ్లే కాదు. అలాంటి వాళ్ళ కంపెనీలో నేను ఎలా పనిచేస్తాను అనుకున్నారు? అప్పుడు నువ్వంతట నువ్వే ఉద్యోగం వెతుకోవచ్చు కదరా, ఎందుకు మాకు ఈ తంటాలు? ఎందుకంటే నేను అందరిలా ఉండాలనుకోవట్లేదు కాబట్టి, నేను అందరికన్నా డిఫరెంట్ గా ఉండాలనుకుంటాను కాబట్టి. అరవకరా చిన్నోడా, నీ కన్నవాళ్ల మీద అరవడం తప్పు. వాళ్ళు నీకు దైవం లాంటి వాళ్ళరా. నువ్వు ఆగు బామ్మ. రేయ్ పద మన రూమ్లోకి వెళ్దాం, పదరా. ఏం అవసరం లేదు, తప్పంతా నాదే. నేను ఒక యదవని, నేను ఒక పనికి మాలోని, నేను ఒక పిచ్చోండి. నువ్వు నేత్రానే వీళ్ళకన్నీ, నేనేం కాను. వెళ్ళరా వెళ్ళు, మెడకొక డోల్ తగిలించుకొని ఊరంతా అరిచి చెప్పు నేనొక ఎదవనని. నేను యదవనే. కాకపోతే ఏంటే, మొదటి నుంచి నన్ను ఒక కూరలో కరివేపాకులా తీసి పడేసారా తప్ప నా వైపు ఎప్పుడు మాట్లాడలేదు. ఇందాక గాయత్రి నన్ను తిడుతూ ఉంటే వీళ్ళిద్దరు నన్ను క్షమాపణ చెప్పన్నారా కానీ నేనేం ఫీల్ అవుతున్నాను అనేది మాత్రం వీళ్ళకి అవసరం లేదు. బయటి వాళ్ళ దాకెందుకు, ఇంట్లో వాళ్ళతోనే నన్ను పోల్చి తక్కువ చేసి చూస్తారు వీళ్ళు. ఏం తక్కువ చేశానురా నీకు? నిన్ను నేత్రలాగే స్కూల్కి పంపించాం, దాంతో పాటు చదివించాం, కానీ చదువు నీకు అప్పలేదు. అది మా తప్ప? నేత్ర 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 అదొకటి నా ప్రాణానికి. ఇద్దరం కలిసే పుట్టాం, కానీ దానికి ఉన్న ఇంపార్టెన్స్ లో కనీసం నాకు ఇంత కూడా లేదు. ఆఖరికి అది ఢిల్లీ వెళ్ళిన తర్వాత దాని రూమ్ వాడుకుంటానంటే నన్ను తీసుకెళ్లి ముసలి దాని రూమ్ లో పడేశారు. ఎన్నోసార్లు నన్ను తొక్కింది. నిద్ర కూడా ప్రశాంతంగా ఉండదు నాకు. ఒరే ఎర్రి రద్దమ్మా, మహా అయితే నేత్ర ఒక సంవత్సరమే ఇంట్లో ఉంటుందిరా. తర్వాత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రూమ్ నీదే కదరా. అత్తారింటికి కాదే ముసల్దానా, ఏకంగా అది పైకే పోయినా వీళ్ళు నాకు దాని రూమ్ ఇవ్వరు. రే, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను. బెదవ రూమ్ కోసం అంత మాట అంటావా? అది నీ తోబుట్టువురా, నీ శత్రువు కాదు. దానికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? కానీ నీకు అదంటే అసూయ. ఎందుకురా ఎందుకు దాని చావు కోరుకుంటావు? ఎందుకురా దాని చావు కోరుకుంటావు? చెప్పు, అంత మాట్లాడతావు, చెప్పు చెప్పు. ఇలాంటి మాటలు మాట్లాడతావా? జానకి ఆవేశపడకు, జానకి ఆవేశపడకు. చూసారా వాడెంత మాట అన్నాడో మన నేత్రని. జానకి వాడు అలా అలా ఆవేశపడకు. అమ్మా ఇలా రా. అక్కడ కూర్చోబెట్టమ్మా, నేను వెళ్ళి టాబ్లెట్ తెస్తాను. జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఎద్దులా పెరిగాడు, కానీ బుద్ధి మాత్రం రాలేదు వాడికి. వదిలే గాయత్రి, ఎంతసేపని వాడిని తిడుతూ కూర్చుంటా? అయినా నువ్వు వాడి జోలికి వెళ్లకుండా ఉండాల్సింది అభి. వాడికి నువ్వంటే పడదని తెలుసు కదా. మీరు వీణ్ణంటారేంటి? ఇదే మనకి ఆ జానకి ఉన్న తేడా. ఇంత జరిగినా కొడుకుని ఒక్క మాట కూడా అనలేదు. పైగా నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వెళ్ళింది, ఏదో నా పెంపకమే తప్పన్నట్టు. నా దగ్గరున్నప్పుడు తల దించుకొని ఉండేది. ఇప్పుడు అవసరాలు తీరిపోయాయి కదా, కళ్ళు నెత్తికెక్కాయి. అందుకే ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అయినా తప్పంతా నాదే. రాఘవయ్య మనకు చేసిన సర్వీస్ని గుర్తుపెట్టుకుని పాపమని నా స్టేటస్ని మర్చిపోయి లంచ్కి ఇన్వైట్ చేయటం నా పిచ్చితనం. కూతుర్ని బాగా చదివించారు, శ్రీలంక పంపించారని గొప్పగా ఫీల్ అవుతున్నారేమో. వాళ్ళు ఆ మాత్రం నిలబడ్డానికి మనమే పునాదని మర్చిపోయినట్టున్నారు. సాకేత్ తొందరపాటుతనం మనకు తెలీదా చెప్పు? వాడు చేసిన దానికి
రాఘవయ్యని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. డాడ్ వదిలేయండి. అవును, నేత్ర నిజంగానే శ్రీలంకలో ఉందా? అలా అడిగేవేంటి అభి? ఏం లేదు మామ్, 3 months బ్యాక్ తను నాకు కాల్ చేసి వారంలో ఇండియాకి వస్తానని చెప్పింది. కానీ అంకుల్ వాళ్ళేమో ఇంకా శ్రీలంకలోనే ఉందని చెప్తున్నారు. ఓ, నేత్ర నీకు ఇంకా ఫోన్ టచ్లో ఉందా? బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం ఉండదా? ఫ్రెండ్షిప్ వరకైతే పర్వాలేదు. అవునవి, నేత్ర శ్రీలంకలో లేదన్న నీ అభిప్రాయం? కరెక్ట్గా తెలియడం లేదు డాడ్. రాఘవయ్య అయితే అబద్ధం చెప్పడు. కొంపతీసి నేత్ర ప్రేమ దోమ అని పిచ్చి వేషాలైతే వేయట్లేదు కదా? ఒక నిమిషం జానకి, నేత్ర నిజంగానే శ్రీలంకలో ఉందా లేక? నేత్రకు చీమ కుడితేనే నా ప్రాణం విలువిల్లాడిపోతుంది. అయినా దీని అంతటికి కారణం మీరే.